హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 22 డిసెంబర్ 2024 డేకి బిట్కాయిన్ అనలైజ్ చేద్దాం. సో లెట్స్ సీ. సో మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే నేను ఆల్రెడీ అనలైజ్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇది 2017 నుంచి 21 ఆగస్ట్ నుంచి చూస్తే ఇది ఒక అక్యుములేషన్ అయ్యి బ్రేక్అవుట్ డబుల్ టాప్ ఫామ్ చేసి అక్కడ నుంచి కొద్ది కిందికి వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ దీన్ని సపోర్ట్ తీసుకొని ప్రీవియస్ కన్సల్టేషన్ది సపోర్ట్ తీసుకొని ఇప్పుడు మీదికి వచ్చి ఇక్కడ మనకి ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది. ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఇప్పుడు పైన అప్ మూవ్లో ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు ఒక డౌన్ సైడ్ వచ్చి అగైన్ ఒక రిట్రేస్మెంట్ అండ్ దెన్ డౌన్ సైడ్ రావచ్చు. ఓకే, ఇది ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రమే. సో ఇన్ కేస్ ఒకవేళ ఇది కిందికి వచ్చి ఇక్కడ నుంచి ఇట్లా మీదికి బ్రేక్అవుట్ చేస్తే మనకి ఇంకా మీదికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. 1,10,000ని బ్రేక్అవుట్ అయితే ఈజీగా ఇచ్చేస్తుంది బిట్కాయిన్. ఇన్ కేస్ ఈ ప్రీవియస్ హైని బ్రేక్అవుట్ చేస్తుంది. అది ఆల్మోస్ట్ 1,08,300 ఉంది. సో ఇఫ్ ఇది బ్రేక్అవుట్ చేస్తే ఈజీగా 1,10,000 అబౌవ్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అబౌవ్ ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ అది కాకుండా మనకి ఆల్మోస్ట్ 75,000 వరకు కిందికి వచ్చే ఛాన్సెస్ అయితే బిట్కాయిన్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కసారి ఇది వీక్లీ చార్ట్ అనాలిసిస్ అయిపోయింది. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లో బిట్కాయిన్ అనాలిసిస్ చూస్తే మనము ఒక పైనకి వచ్చి ఇక్కడ మనకు ఒక కన్సాలిడేట్ అయినట్టు చూపించింది బిట్కాయిన్ అయితే. ఇక్కడ ఒక మనకి బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ని చూస్తే ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ చూడవచ్చు, పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ మనకు ఒక ప్రీవియస్ డే సపోర్ట్ ఉండే, మనకి ప్రీవియస్ సపోర్ట్ ఉండే, డే కాదు. సో ప్రీవియస్ది మనకు ఒక సపోర్ట్ ఉండే. ఆ సపోర్ట్ని బ్రేక్ చేసిన వెంటనే చూడొచ్చు డౌన్ ఇంకా కిందికి ఫాల్ అయింది. సో ఇప్పుడు ఒక రిట్రేస్మెంట్ తీసుకొని డౌన్ అయితే ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ కిందికి ఎంతవరకు రావచ్చు అంటే ఇక్కడ వరకు ఛాన్స్ అవుతుంది. సో ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకునే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్ అది కూడా. సో ఇన్ కేస్ మీరు డైలీ టైం ఫ్రేమ్లో ట్రేడ్ తీసుకోవాలనుకుంటే జస్ట్ వెయిట్ ఫర్ రిట్రేస్మెంట్. ఆల్రెడీ కొద్దిగా ఫాల్ అయింది. సో కొంచెం మనం ఇక్కడ వరకు రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి ఈ టార్గెట్ని మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు. స్టాప్ లాస్ షుడ్ బి స్మాల్ అన్నమాట. స్టాప్ లాస్ ఎప్పుడు కూడా పెద్ద ఉండొద్దు. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఒక షార్ట్ సైడ్ ట్రేడ్ అయితే అవైలబిలిటీ ఉంది. సో నౌ కమింగ్ టు 4 అవర్స్ టైం ఫ్రేమ్. 4 అవర్స్లో చూసినా మనకి బేరిష్ సెటప్ ఉందండి సేమ్, కాకపోతే మనకి ఎంట్రీ కొద్దిగా ముందు దొరుకుతుంది. సో ఆ ఎంట్రీ చూస్తే మనం ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఎంట్రీ వస్తుంది అండ్ టార్గెట్ విల్ బి దిస్. ఇక్కడ టార్గెట్ చేయొచ్చు అండ్ ఎస్ఎల్ విల్ బి హియర్. ఇది 4 అవర్స్ టైం ఫ్రేమ్లో మనకి. ఇప్పుడు ఈరోజు సండే కాబట్టి నాకు తెలిసి బిట్కాయిన్లో ఎక్కువ మూవ్ ఉండదు, బట్ స్టిల్ ఐఎమ్ అనలైజింగ్. వాళ్ళైనా ట్రేడ్ తీసుకుంటే మీకు హెల్ప్ఫుల్ ఉంటుందని. ఓకే, నెక్స్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసా కూడా బేరిష్ సెటప్, పెద్ద బేరిష్ క్యాండిల్ వచ్చింది. సో మనం ఈ క్యాండిల్లో కూడా ఎంటర్ అవ్వచ్చు. ఈ క్యాండిల్ ఎంటర్ అయ్యి వీ కెన్ పుట్ ప్రీవియస్ క్యాండిల్ హై యాజ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ద ప్రీవియస్ లో. ఇది మనకి డైలీ 1 అవర్ టైం ఫ్రేమ్లో షార్ట్ సైడ్ సెటప్. సో మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినా మనకి షార్ట్ సైడే ఉంది. సో బిట్కాయిన్ ఏ విధంగా చూసినా మనకి ఈ రోజుకి మాత్రం బేరిష్గానే కనిపిస్తుంది. ఓకే, ఇన్ కేస్ ఎనీ రిట్రేస్మెంట్ ఎప్పుడైనా మనకి ఒక పుల్ బ్యాక్ వస్తే ట్రై టు షార్ట్ ద ట్రేడ్. ఓకే, షార్ట్ ద బిట్కాయిన్. ఓకే, ఇన్ కేస్ బిట్కాయిన్ అనేది ఈ హైని బ్రేక్ చేసి మీదికి వెళ్తే దెన్ వీ కెన్ సీ హై అప్ టు హియర్ 1,08,000 వరకు మనం ఒక హై అయితే చూస్తాం. ఓకే, ఇది మనకి బిట్కాయిన్లో అనాలిసిస్. నెక్స్ట్ మనం ఒక్కసారి ఇండియన్ మార్కెట్ చూసుకుందాం. అసలు ఇండియన్ మార్కెట్ ఏంది సంగతి, కథ ఏంది అని ఆల్రెడీ నేను అనలైజ్ చేశాను. ఓకే, మీరు చూస్తే ఇండియన్ మార్కెట్లో ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇండియన్ మార్కెట్లో ఇది వచ్చేసి నిఫ్టీ చార్ట్. నిఫ్టీలో చూస్తే మనకు ఒక ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ని మనం యాజ్ అ రెసిస్టెన్స్గా తీసుకొని ఇప్పుడు మనకి బిట్కాయిన్ అయితే నిఫ్టీ అయితే ఫాల్ అయింది. సో ఇది ఇక్కడ నుంచి మనకు ఒక రిట్రేస్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ రిట్రేస్మెంట్ దగ్గర ఇక్కడ మనం షార్ట్ చేయండి. షార్ట్ చేసి ప్రీవియస్ హైని స్టాప్ లాస్గా పెట్టుకొని టార్గెట్ కింద ఇక్కడ వరకు ఈ బాటమ్ అయితే మనం ఈజీగా ఏం చేయొచ్చు. లైక్ ఇలా వస్తుంది. ఇన్ కేస్ షార్ట్ సైడ్ చేద్దాం అనుకుంటే ప్రీవియస్ హై ఇది
సో 2.56 2.5 ఆల్మోస్ట్ రిస్క్ రివార్డ్ వస్తుంది. నాట్ ఎ బ్యాడ్ ట్రేడ్. ఇఫ్ ఎవరైనా స్వింగ్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే ఈ ఆపర్చునిటీని అయితే మిస్ అవ్వకండి. ఓకే, ఇండియన్ మార్కెట్లో కూడా షార్ట్ సైడే మనకి అవైలబుల్గా ఉంది. డైలీ టైం ఫ్రేమ్లో కూడా సేమ్ 4 hours టైం ఫ్రేమ్ చేశాను, కానీ డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. షార్ట్ సైడ్ ఆపర్చునిటీ ఇక్కడ కనిపిస్తుంది దీంట్లో డైలీ టైం ఫ్రేమ్లో. ఇక్కడ ఒక రిట్రేస్మెంట్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ రిట్రేస్మెంట్ అవుతే ఇక్కడ ఒక షార్ట్ సైడ్ ఎంట్రీ అయితే మనకి తీసుకోవచ్చు. ఓకే, ఈ ట్రెండ్ లైన్ మాత్రం మెయిన్. ట్రెండ్ లైన్ ఒక్కసారి బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళిందంటే వీ కెన్ డెఫినెట్లీ సీ ఏ అప్ మూవ్ ఇన్ నిఫ్టీ అండ్ ఇండియన్ మార్కెట్స్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.